ప్రైజ్ ద లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 6వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపియున్నారు. అదేమనగా 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అవును, దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో కూడా వస్తాయని తెలిసి కూడా పౌలు గారు దేవుని పరిచర్య చేయడానికి క్రైస్తవుడిగా తన ప్రయాణం కొనసాగించారు. క్రైస్తవునిగా జీవించడం, క్రీస్తు కొరకు బ్రతకడం మంచి పోరాటముగా భావించారు పౌలు గారు. దేవుని పరిచర్య చేయడం, దేవుని కొరకు బ్రతకడం అంత సులువు కాదు. పౌలు గారు సేవలో సాతానుతో పోరాడారు. అలాగే యూదులతోనూ అన్యులతోనూ తంత్రాలతోనూ భిన్న బోధకులతోనూ సువార్తను వక్రీకరించే వారితోనూ లౌకికత్వంతోనూ పాపులతోనూ పోరాడారు. తన పరుగును తుదముట్టించారు. తన జీవితమంతా ప్రభువుకు నమ్మకముగా ఉన్నారు. ఒకవైపు స్నేహితులు విసర్జించారు, భిన్న బోధకులు వ్యతిరేకించిన తీవ్ర పరీక్షలు, గొప్ప నిరుత్సాహం, విపరీతమైన బాధలు ఎదురైన తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. సత్య సువార్త బోధించడంలో అతడు భయపడలేదు, రాజీ పడలేదు. కాబట్టి పౌలు గారు మనకు ఒక గొప్ప ఆదర్శమైన సేవకునిగా నిలిచిపోయారు. ఇప్పటికీ కూడా నిలిచిపోతున్నారు కూడా దైవ సేవకులు, నిజమైన బోధకులు. ఈ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినము వరకు మాకు తోడుగా నీడగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఎంతోమంది ఈ రోజును చూడని వారు ఉన్నారు. అందులో శ్రేష్టముగా మమ్మలను చేసి ఈ యొక్క నూతన దినము చూడడానికి ఇచ్చిన బట్టి దినమును బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ నిమిత్తం మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో, మేము చేసిన పనులలో మాకు తోడుగా ఉండి, నీడగా ఉండి, మాకు అండగా ఉంటారని మేము విశ్వసిస్తున్నాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నూతనమైన దయాకిరీటం వారికి దయచేసి వారికి కొత్త జీవితం ఇవ్వండి. మీ అందు భయభక్తులు కలిగే బిడ్డలుగా నడుచుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి. అలాగే ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ, వివాహం రోజున చేసుకుంటున్న వారు కానీ వారికి క్రొత్త జీవితం ఇచ్చి ఫలించి అభివృద్ధి పొంది మీ బిడ్డలుగా వారి బిడ్డలను పెంచడానికి, మీ సేవలో నడిపించడానికి నిజమైన పౌలు గారిలాగా నిజమైన బోధకులుగా ప్రాణాల సైతం అర్పించే సేవకులను చేయండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు. మరి నూతన గృహం కట్టుకోవాలన్న ఆశను నెరవేర్చండి. నూతన గృహంలోకి ఈ రోజున వెలుచున్న వారికి పరిశుద్ధాత్మ కంచెను ఆ గృహం చుట్టూ ఉంచి మీ యొక్క ఆత్మతో నిండుకొని అనేక మంది ఆ ఇంట్లో ప్రవేశించే వాళ్ళు ప్రతిదినము కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని ప్రార్థించడానికి, పూజించడానికి వారికి అటువంటి అవకాశమును నూతన గృహమును వారికి దయచేయండి. అలాగే ఎంతోమంది ఆరోగ్య పరిస్థితులలో బాధపడుచున్నారు, రోగంతో బాధపడుచున్నారు. వారికి ఆరోగ్యమునివ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి తండ్రి. ఆర్ఎంపీ డాక్టర్లను, అలాగే డాక్టర్లను, నర్సులను, ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టుకుని దీవించండి. నర్సులను, అనేక మంది ఇంటింటికి వెళ్ళి పరిచర్య చేస్తున్న నర్సులను మీ కాపుదల ఉంచి వారికి ఎటువంటి రోగములు సోకోకుండా ఆ యొక్క వ్యాధితో బాధపడుచున్న వారికి మంచి వైద్యము అందించడానికి వారికి స్వస్థత మంచి మార్గమునివ్వండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసంతో బాధపడుచు
ఒంటరిగా కుటుంబాలను విడిచి అనేక ప్రాంతాలకు వెళుచున్నారు ఉద్యోగాల నిమిత్తం తండ్రి. వారి కష్టార్జితమును దీవించండి, వారికి తోడుగా ఉండండి నాయన. నీ బిడ్డలుగా జీవించడానికి, నీ నిజమైన సేవకులుగా, నిజమైన నీ బిడ్డలుగా జీవించడానికి అటువంటి ధన్యతను ఒక దయచేయండి నాయన. మీ నిమిత్తము ప్రాణాలు విడిచిన ఎంతోమంది బోధకులు, అందులో పాస్టర్ ప్రవీణ్ గారు, వారికి వారి కుటుంబానికి ఆదరణ ఇవ్వండి నాయన. ఆయనను మేము ఒక రోజున చూసే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి తండ్రి. మా పితరులను, మా పూర్వీకులను, అలాగే ఈ సమయంలో మీ వద్దకు వచ్చిన పాస్టర్ ప్రవీణ్ గారిని చూసే భాగ్యాన్ని మాకు, అటువంటి భాగ్యాన్ని మాకు అందిస్తారని, అటువంటి పరలోక రాజ్యము మేము చేరుకుని మేము ఆనందంగా మిమ్మల్ని చూసే భాగ్యాన్ని మాకు అందిస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు మరోసారి తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్.